హలో వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ఇతర అంశాలను పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో భాగంగా రక్షణ రంగానికి బ్రాండ్ అంబాసిడర్ లేదా బ్రాండ్గా విశాఖపట్నం అని ప్రకటించడం జరిగినది. ఓకే, ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించినది చూసుకుంటే గత కొంతకాలంగా మనము ఈ యొక్క విశాఖపట్నానికి సంబంధించిన కరెంట్ అఫైర్ తరచుగా వార్తల్లో వింటూ ఉన్నాం. అయితే దాంట్లో భాగంగా మనకి ఇక్కడ ఏంటి సార్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా ఈ యొక్క ఇదనేది రావడం జరుగుతుంది. ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, ఈ యొక్క బ్రాండ్గా విశాఖపట్నం అనేది రక్షణ రంగంలో బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతుంది. ఇది ఎక్కువ సమయం పట్టదు అని డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ అయిన వై శ్రీనివాసరావు గారు ప్రకటించడం జరిగినది. దాంతోపాటు సొంత సబ్మెరైన్లను తయారు చేసుకున్నాం అండ్ నౌకలు సబ్మెరైన్లో శత్రువులను కనిపెట్టే కొత్త టెక్నాలజీ కూడా తీసుకురావడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే ఇటీవల జరిగిన మనకి కరెంట్ అఫైర్లో భాగంగా విశాఖపట్నానికి సంబంధించి డిఆర్డిఓ సంబంధించి మనకి ఈ యొక్క డిఆర్డిఓ సంబంధించి రక్షణ రంగంలో అడ్వైజరీగా ఉన్న సతీష్ రెడ్డి కూడా గతంలో ప్రకటించడం జరిగినది. సతీష్ రెడ్డి కూడా విశాఖపట్నం అనేది ఈ యొక్క ఏదానికి రక్షణ రంగానికి డిఫెన్స్కి ఈ యొక్క బ్యాక్ బోన్ లేదా వెన్నముక్కగా ఉండబోతుందని గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మనకి ఈ యొక్క పేపర్లో వచ్చింది ఏంటి సార్ అంటే రక్షణ రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఈ యొక్క విశాఖపట్నం ఉండబోతుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ విశాఖపట్నంలో 54వ ల్యాబ్ రైజింగ్ డే సందర్భంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే ఇటీవల 54వ ల్యాబ్ రైజింగ్ డే ఈ యొక్క ఎక్కడ జరిగింది సార్ అంటే విశాఖపట్నంలో జరగడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నం నేషనల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చేయాలని కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అంటే నేషనల్ ఎకో సిస్టమ్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చడం జరిగింది. దాంతోపాటు సొంత సబ్మెరైన్లను అండ్ టర్పెడోలను కూడా సముద్ర గర్భంలో సత్తా చాటే విధంగా డిఆర్డిఓ అనేది రూపొందించడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది మనకి. ఇది అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ పడతాయి సార్ అంటే ఇటీవల 54వ ల్యాబ్ రైజింగ్ డే సందర్భంగా ఏ ప్రాంతాన్ని రక్షణ రంగం బ్రాండ్గా ప్రకటించడం జరిగిందంటే విశాఖపట్నాన్ని. అండ్ గతంలో ఈ యొక్క రక్షణ అడ్వైజరీగా డిఫెన్స్ అడ్వైజరీగా పనిచేసిన సతీష్ రెడ్డి ఏమని ప్రకటించారు సార్ అంటే విశాఖపట్నం అనేది ఈ యొక్క రాబోయే కాలంలో రక్షణ రంగానికి వెన్నముక్కగా ఉండబోతుందని కూడా ప్రకటించడం జరిగింది. దానితో పాటు విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నంలో మనకి నేషనల్ ఎకో సిస్టమ్ అనేది ఉండడం అండ్ డాక్ యార్డ్ ఉండడం అండ్ మనకి నేవీ షిప్ యార్డ్ సహకారం కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ. అందువలన అన్ని రకాల అనుకూలంగా ఉండడం, దాంతోపాటు సొంత సబ్మెరైన్ అండ్ టర్పెడోలను కూడా ఇచ్చేయడం జరిగినది మనకి. ఓకే, ఇటీవల చూసుకుంటే సముద్ర గర్భంలో సత్తా చాటి దిశగా అడుగులు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరుణాస్త్ర అనే దాన్ని విజయవంతంగా కూడా ప్రయోగించారు. ఇటీవల వరుణాస్త్ర అనే దాన్ని కూడా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. దాంతోపాటు హెవీ వెయిట్ లైట్ వెయిట్ టర్పెడోలో కూడా విజయవంతం అవ్వడం జరిగినది. ఓకే, హెవీ వెయిట్ అండ్ లైట్ వెయిట్ టర్పెడోలో కూడా విజయవంతం అవ్వడం జరిగినది. దాంతోపాటు బ్యాటరీ ప్రొపలేషన్ టర్పెడోలను ప్రస్తుతం కీలకంగా మారాయి. అంటే బ్యాటరీ టర్పెడోలో ఈ యొక్క కీలకంగా మారడం జరిగింది అని కూడా చెప్పడం జరిగినది. కొంచెం జాగ్రత్త నాన్న, మనకి ఇక్కడ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఐ వాళ్ళు అండ్ గ్రూప్ 2, ఎందుకంటే గ్రూప్ 2లో 75 మార్క్స్ కదా ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 2 అండ్ గ్రూప్స్లో కూడా ఇక్కడ నుంచి అడగడానికి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇటీవల చూడండి మనకి ఇక్కడ విశాఖపట్నం తీర ప్రాంతంలోనే జిమెక్స్ ఈ యొక్క సైనిక విన్యాసాలు కూడా జరగడం జరిగింది. దానితో పాటు ఈ యొక్క రక్షణ శాఖ డిఆర్డిఓ ప్రకటించింది ఏంటి సార్ అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం అనేది ఏర్పాటు చేయబోతున్నాం అని కూడా ప్రకటించింది.
చాలా చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నంలో అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతుంది. ఈ రోజు కూడా మనకి రక్షణ రంగం విశాఖపట్నం బ్రాండ్గా ప్రకటించారు. గతంలోనే విశాఖపట్నం వెన్నముక్కగా ఉండబోతుంది రక్షణ రంగానికి అని ప్రకటించడం జరిగింది. అయితే డిఆర్డిఓ విషయానికి వస్తే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇది 1958లో ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే మార్చి 3వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. అందుకే నేషనల్ డిఫెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం మనము. ఏదాన్ని సార్ అంటే మార్చి 3వ తారీఖుని. కొంచెం లింకప్ చేసుకున్నాను. డిఆర్డిఓ ఏం చేస్తుంది సార్ అంటే క్షిపణులను తయారు చేసే వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ముగిసిన మల్బార్ సిప్ విన్యాసాలు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇటీవల మనకి జిమెక్స్ ఉత్సవాలు నీ లింకప్ చేసుకొని చదవండి. కాబట్టి ఇక్కడ మలబార్ సిప్ విన్యాసాలు చూసుకుంటే ఇది ఎన్నవది సార్ అంటే 27వ మలబార్ సిప్ విన్యాసాలు అనేవి జరగడం జరిగింది. ఎక్కడ జరిగాయి సార్ అంటే ఆస్ట్రేలియా అనే దేశంలోని సిడ్నీ నగరం. ఏది సార్ అంటే సిడ్నీ నగర తీర ప్రాంతంలో ఈ యొక్క సోమవారం అంటే నిన్నటి రోజున ఈ యొక్క మలబార్ సిప్ విన్యాసాలు అనేవి ముగియడం జరిగింది. అయితే దీంట్లో భారతదేశానికి చెందిన నౌకాదళానికి చెందిన ఈ నౌకలు, జలంతర్గాములు, హెలికాప్టర్లు పాల్గొనడం జరిగింది. అయితే దీంట్లో మనకి ఏ దేశాలు పాల్గొన్నాయి సార్ అంటే చూసుకుంటే ఆస్ట్రేలియా అండ్ జపాన్ అండ్ యుఎస్ఏ అండ్ ఇండియా, ఈ దేశాలకు చెందిన ఈ నేవీకి సంబంధించిన నౌకలు కావచ్చు, సిప్పులు కావచ్చు, సబ్మెరైన్స్ లేదా జలంతర్గాములు దీంట్లో పాల్గొనడం జరిగింది. అయితే మల్బార్ సైనిక విన్యాసాలు అనేవి చూసుకుంటే మనకి ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు సముద్రంలో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సార్ అంటే ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు, అదే మనకి 16 నుంచి 21వ తేదీ వరకు మనకి తీరం వద్ద విన్యాసాలు చేపట్టడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. దీంట్లో 2 రకాల విన్యాసాలు అనేవి జరిగినాయి. ఒకటి సముద్రంలో 11 నుంచి 15 వరకు, అదే 16 నుంచి 21 తీర ప్రాంతంలో ఈ జరగడం జరిగింది. చూడండి మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో సైనిక విన్యాసంలో భాగంగా రావడం జరుగుతుంది. దానితో పాటు ఇంకోటి ఏంటి సార్ అంటే ఈ యొక్క ఆస్ట్రేలియాకు సంబంధించిన మనం గతంలో చెప్పుకున్న కరెంట్ అఫైర్లో భాగంగా లింకప్ చేసుకోండి. ఇటీవల పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్కి సంబంధించిన శకలాలు అంటే ఆ రాకెట్ శకలాలు ఇటీవల ఎక్కడ దొరికాయి సార్ అంటే ఆస్ట్రేలియా సముద్ర తీర ప్రాంతంలో దొరికాయని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. కాబట్టి లింకప్ చేసుకొని చదవండి. ఇటీవల మలబార్ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఆస్ట్రేలియాలో. ఇది 2 దశల్లో జరిగింది. ఒకటేమో సముద్రంలో, ఒకటేమో సముద్ర తీర ప్రాంతంలో. అదే సిడ్నీ నగరం తీర ప్రాంతంలో ఈ విన్యాసాలు జరిగాయి. దాంట్లో పాల్గొన్న దేశాలు ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ, ఇండియా. కొంచెం జాగ్రత్త, దీన్ని సేవ్ చేసుకున్నాను. దాంతోపాటు ఇటీవల పిఎస్ఎల్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సంబంధించిన రాకెట్ శకలాలు ఎక్కడ దొరికాయి సార్ అవశేషాలు అంటే ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో దొరికాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సెంచురియన్ వర్సిటీ A+ ర్యాంక్. కొంచెం జాగ్రత్త నాన్న. ఇటీవల యూనివర్సిటీ ర్యాంకులలో మన భాగంగా ఆంధ్రప్రదేశ్ చెందిన ర్యాంకులు చూసాం. దాంట్లో మనకి ఈ యొక్క తిరుపతి జిల్లాలో ఉన్న పద్మావతి మహిళల యూనివర్సిటీ అనేది ర్యాంక్ సాధించడం జరిగిందని కూడా మనం చెప్పడం జరిగింది. దాన్ని లింకప్ చేసుకొని చూడండి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా పడుతుంది అంటే ఇటీవల ఒడిశాకు చెందిన ఏ యూనివర్సిటీకి A+ ర్యాంక్ రావడం జరిగింది. అయితే ఒకసారి చూద్దాం. ఒడిశాకు చెందిన సెంచురియాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కి A+ ర్యాంక్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది. అయితే దీనిని నేషనల్ అసెస్మెంట్ అండ్ క్రెడిటేషన్ కౌన్సిల్ అంటే నాక్ మరియు మౌలిక సదుపాయాలు, బోధన, అభ్యాస ప్రక్రియ, పరిశోధన, పరిపాలన, ఇతర అంశాలకు సంబంధించి ఆధారంగా యూనివర్సిటీకి ర్యాంకులు ఇవ్వడం జరిగింది.
అయితే ఈ యూనివర్సిటీలో 6 క్యాంపస్లలో మూడు మూడు ప్లస్ గిరిజన ప్రాంతాలు ఉండడం, ఇక్కడ విద్యా ప్రమాణాలు అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఏ యూనివర్సిటీకి A+ ర్యాంక్ వచ్చిందంటే సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్కి A+ ర్యాంక్ రావడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఎవరు సార్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, కొంచెం జాగ్రత్త. ఇక్కడ నుంచి డైరెక్ట్ యూనివర్సిటీ, దీనికి ఆంధ్రప్రదేశ్ చెందిన ఏది సార్ పద్మావతి మహిళల యూనివర్సిటీ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. దాన్ని కూడా లింకప్ చేసి చదవండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, సలక్షణంగా డీజీ యాత్ర రిజిస్ట్రేషన్ చూడండి. మనకి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇది కరెంట్ అఫైర్లో భాగంగా ఖచ్చితంగా అడుగుతాడు. ఏది సరే డీజీ యాత్ర రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి. మనకి ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర పౌర విమానయాన శాఖ, ఓకే, ఇది మనకి ఏం చేస్తుంది సార్ అంటే డీజీ యాత్ర రిజిస్ట్రేషన్ అనే దాన్ని ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏం చేస్తారు సార్ అంటే మనకి ఏం చేస్తారు సార్ అంటే సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాయింట్లు వద్ద వేచి ఉండకుండా డీజీ యాత్రను ఉపయోగించుకొని అంటే ఫింగర్ ప్రింట్ ద్వారా వాళ్ళు వాటి సదుపాయాలను వినియోగించుకునే విధంగా ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ డీజీ యాత్ర రిజిస్ట్రేషన్లో భాగంగా మొదటి స్థానంలో ఉన్న విమానాశ్రయం ఏది సార్ అంటే గన్నవరం విమానాశ్రయం. చూడండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా పడుతుందంటే మనము ఈ సెక్యూరిటీ చెకింగ్ చేయడము అండ్ బోర్డింగ్ పాయింట్ల దగ్గర చాలామంది వెయిట్ చేసి వాళ్ళని చెక్ చేయిస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి అలాంటి విధి లేకుండా డైరెక్ట్గా డీజీ యాత్ర అనే ఒక యాప్ని తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఏం చేస్తారంటే మన ఆధార్తో లింకప్ అయి ఉంటుంది కాబట్టి మన బొటనేలు పెట్టగానే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ వెళ్ళిపోతుంది. అలాగా ఈ రిజిస్ట్రేషన్ చేయడంలో ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా డీజీ యాత్ర రిజిస్ట్రేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న విమానాశ్రయం ఏది సార్ అంటే గన్నవరం విమానాశ్రయం అనేది ఈ యొక్క రికార్డు నెలకొల్పడం జరిగింది. అయితే అతి తక్కువ సమయంలోనే ఎయిర్పోర్ట్ నుంచి 1,00,000 మంది డీజీ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఓకే, మిగతాదంతా అవసరం లేదు. ఇటీవల సెక్యూరిటీ చెకప్ అండ్ బోర్డింగ్ పాయింట్ల వద్ద వేచి ఉండకుండా కేంద్రం తీసుకొచ్చిన యాప్ ఏంటంటే డీజీ యాత్ర రిజిస్ట్రేషన్ యాప్. దీంట్లో ఇటీవల తక్కువ కాలంలో 1,00,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసిన ఎయిర్పోర్ట్ ఏదంటే గన్నవరం ఎయిర్పోర్ట్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా కూడా అవసరం లేదు. ఓకే, డీజీ యాత్ర రిజిస్ట్రేషన్లో ఫస్ట్ ప్లేస్ ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఈ యొక్క SI కానిస్టేబుల్ వాళ్ళు రాస్తారు కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్త నాన్న, ఇక్కడ నుంచి క్వశ్చన్ రైజింగ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మన కరెంట్ అఫైర్. రాజ్యసభ సభ్యులుగా 9 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే, రాజ్యసభ సభ్యులుగా ఇటీవల ఎంతమంది ప్రమాణ స్వీకారం చేశారు సార్ అంటే 9 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే రాజ్యసభ సభ్యులుగా ఈ యొక్క మనకి ప్రమాణ స్వీకారం చేయించిన వారు చూసుకుంటే మనకి ఓకే జైశంకర్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. దాని తర్వాత మనకి బీజే దేశాయ్, కేడి జూలా, నాగేంద్ర రే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా బీజేపీ నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. అదే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎన్నికైన డెరెక్ ఓబ్రియన్, డోలా సేన్ అండ్ SS రే, PC బరెక్, సమీరుల్ ఇస్లాంలు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీంట్లో 4 బెంగాలీ భాషలో, 3 హిందీ భాషలో, 2 ఆంగ్ల భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇదల్లా మనకు పేర్లు అడగడు కానీ ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేశారు సార్ అంటే 9 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రాజ్యసభ చైర్మన్ ప్రజెంట్ ఎవరు సార్ అంటే జగదీప్ ధన్ఖడ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. ఓకే, మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు సార్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకి మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్. ఓకే, డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి అడిగే క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్లు ఉంటాయి సార్ అంటే విదేశాంగ మంత్రి జయశంకర్ ఉన్నాడు కదా, ఇతను రెండవసారి
ఈ రాజ్యసభకి ఎన్నిక కావడం. అండ్ రాజ్యసభ చైర్మన్ ఎవరు, ప్రస్తుతం రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు, అండ్ రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమంది, ఇలాంటి క్వశ్చన్లు పడితే కొంచెం జాగ్రత్త చూడండి. మనం గతంలో దీనికి రాజ్యసభకు సంబంధించిన రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎన్నిక అవుతారు అండ్ ఎంతమంది నామినేట్ చేయబడతారు అనేది మొత్తం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కొంచెం ప్రీవియస్ వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ చెల్లింపుదారులు. అంటే ఐటీ చెల్లింపులలో చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఎకానమీ పరంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఏంటంటే గ్రూప్ 2 రాసే వాళ్ళకి ఎకానమీ పరంగా ఇక్కడ నుంచి ఇది అవ్వడం జరుగుతుంది. ఓకే చూడండి, దిగువ మధ్యతరగతి ఆదాయ వర్గాలు గణనీయంగా పెరిగాయంట. దానితో పాటు 2020-23 మధ్య ఏకంగా 18 లక్షలకు పెరిగిన ట్యాక్స్ ప్లేయర్ల సంఖ్య. అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఏమని అడుగుతాడు సార్ అంటే 2020-23 మధ్య ఓకే ఏకంగా ఎంత శాతం ట్యాక్స్ పేర్ల సంఖ్య పెరిగింది సార్ అంటే 18 లక్షలకు పెరిగినది. దానితో పాటు ఈ యొక్క దేశవ్యాప్తంగా చూసుకుంటే ఐటీ చెల్లింపుదారులు మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్. ఇది కూడా క్వశ్చన్ పడవచ్చు. దేశవ్యాప్తంగా ఐటీ చెల్లింపులలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్. ఎంత సార్ అంటే మనకి 18. ఓకే 18 అనేది మనకు ఉండడం జరుగుతుంది. 18 లక్షలకు పైగా ఐటీ చెల్లింపుదారులు ఇదవ్వడం జరుగుతుంది మనకి ఇది నన్ను. ఓకే దాని తర్వాత చూసుకుంటే మనకి పెరుగుదల 18% ఉంది. రెండవ స్థానంలో మహారాష్ట్ర 14% ఉంది, యూపీ 13% ఉంది, గుజరాత్ 9%, రాజస్థాన్ 8%, పంజాబ్ 6 స్థానం అండ్ ఓకే 6 లక్షల్లో అండ్ వెస్ట్ బెంగాల్ 5 లక్షలు అండ్ మధ్యప్రదేశ్ 5 లక్షలు అండ్ తమిళనాడు 4 లక్షలు, హర్యానా 4 అండ్ కర్ణాటక 3. అత్యధికంగా ఏ రాష్ట్రం సార్ అంటే ఆంధ్రప్రదేశ్. రెండవ స్థానం మహారాష్ట్ర అండ్ మూడవ స్థానం యూపీ. ఈ 3 స్థానాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఐటీ చెల్లింపుల్లో మొదటి స్థానంలో ఉన్నది మనకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ యూపీ అనేవి ఉండడం జరుగుతుంది మనకి. అయితే 2025 నుంచి 27 మధ్య తరగతి సగటు ఆదాయం ఎంత ఉండబోతుందని కూడా ఈ యొక్క రీసెర్చ్ చేయడం జరిగినది. ఒకసారి చూద్దాం. ఓకే 2025 నాటికి 17.2 లక్షల ఆదాయం అనేది పెరగనుంది అని చెప్పడం జరిగింది. అదే 2030 నాటికి 24.2, అదే 2035కి 28.3, 2040 నాటికి 34.5, 2045కి 44.2, 2047కి 49.7 ఈ యొక్క సగటు ఆదాయం పెరగనుందని కూడా ప్రకటించడం జరిగినది. అయితే ప్రజెంట్ సగటు ఆదాయం 2023లో ఎంత ఉంది సార్ అంటే 13.0 సగటు ఆదాయం అనేది ఉంది. కొంచెం జాగ్రత్త నాన్న, 2023ని గుర్తుపెట్టుకోండి, ఈ డేటాను కూడా నీట్గా రాసుకోండి. ఓకే ఐటీ చెల్లింపులు మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఓకే 2047 నాటికి సగటు ఆదాయం చెల్లింపులు లక్షలో చూసుకుంటే 49.7 లక్షలు. 2023లో ఎంత ఉంది సార్ అంటే 13.0 ఐటీ చెల్లింపులు అనేది ఉంది. కొంచెం జాగ్రత్త, మిగతాదంతా కూడా మనకు అంతగా అవసరం లేదు. ఓకే కాబట్టి మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. కరెంట్ అఫైర్లో స్పోర్ట్స్లో భాగంగా మనకి 55 ఏళ్ల తర్వాత మరో టీనేజ్ ఛాంపియన్. ఓకే కాబట్టి మనకి చూద్దాం దీనికి సంబంధించిన ఆర్టికల్. ఏంటి సార్ ఆర్టికల్కి సంబంధించినది అంటే మనకి ఇక్కడ ఓకే సినాటి ఓపెన్ WTA 1000 మహిళల టెన్నిస్ టోర్నీలో ఏది సార్ మనకి సిన్సినాటి ఓపెన్ WTA 1000 మహిళల టెన్నిస్ టోర్నీ ఫైనల్లో అమెరికా టీనేజ్ అయిన 19 ఏళ్ల కోకో గాఫ్ అనే ఆమె కరోలినా మాకోవా అనే అమ్మాయి పైన గెలిచి తన కెరియర్లో తొలి మాస్టర్ టైటిల్ని గెలుపొందింది. మళ్ళీ చెబుతున్నా, ఇటీవల సిన్సినాటి ఓపెన్ WTA 1000 మహిళల టోర్నీలలో ఏ దేశానికి చెందిన ఆమె గెలిచింది సార్ అంటే అమెరికా దేశానికి చెందిన టీనేజర్. ఆమె పేరేంటి సార్ అంటే కోకో గాఫ్. ఎవరిపైన గెలిచింది సార్ అంటే కరోలినా
మూకోవా అనే ఆమె పైన. ఏ దేశం చెందినది? చెక్ రిపబ్లిక్ పైన గెలుపొందడం జరిగింది. మిగతాదంతా కూడా మనకు అవసరం లేదు. ఎవరి పైన గెలిచింది? చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా మూకోవా. ఎవరు గెలుపొందారు? కోకో గాఫ్. ఏ దాంట్లో? సిన్సినాటి ఓపెన్ WTA 1000 మహిళల టోర్నీలో. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ స్పోర్ట్స్లో చూసుకుంటే నిషా అగ్రవాల్కు స్వర్ణ పతాకం. ఏంటి సార్ అంటే ఫోరస్ కప్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ టోర్నమెంట్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించిన జిమ్నాస్ట్ నిషాక్ అగ్రవాల్కి స్వర్ణ పతాకం సాధించడం జరిగింది. ఓకే, ఫోరస్ కప్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ టోర్నమెంట్లో ఎవరికి స్వర్ణ పతాకం వచ్చింది సార్ అంటే హైదరాబాద్కి చెందిన జిమ్నాస్ట్ నిషా అగ్రవాల్కి స్వర్ణ పతాకం రావడం జరిగినది. ఓకే, కాబట్టి మనకు కొంచెం జాగ్రత్త. ఈ రెండు కూడా మన గతంలో నుంచి స్పోర్ట్స్ భాగంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ నుంచి ఇలాంటి క్వశ్చన్ పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఈ యొక్క మైనస్ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి నీట్గా ఒక 2-3 సార్లు మనం ఇచ్చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆన్సర్ చేయొచ్చు. ఈమె ఏ రాష్ట్రానికి చెందింది? ఈమె చూసుకుంటే ఏ రాష్ట్రం చెందింది సార్ అంటే తెలంగాణ రాష్ట్రం. అయితే మనకి ఈ తెలంగాణ రాష్ట్రం చెందిన ఆమె నిషా అగ్రవాల్ స్వర్ణ పతాకం ఏ దాంట్లో వస్తారంటే ఫోరస్ కప్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ టోర్నమెంట్. ఈ రెండు కూడా చాలా జాగ్రత్త అన్న, మనకి ఇక్కడ నుంచి స్పోర్ట్స్ విభాగంలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్లో జోకోవిచ్ ప్రతీకార విజయం. చూడండి మనకి ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ పడతాయో కూడా మనం చూద్దాం. ఈ జోకోవిచ్ ఇందాక సిన్సాటి టోర్నమెంట్ చూసాం కదా, దాన్నే మనకి సిన్సాటి ఓపెన్ టైటిల్లో భాగంగా ఎవరు గెలుచుకున్నారు సార్ అంటే నోవాకో జోకోవిచ్ గెలుపొందడం జరిగినది. ఓకే, ప్రపంచ నంబర్ 1 అయిన ఎవరిపైన గెలుపొందాడు సార్ అంటే అల్కారాస్ పైన గెలుపొందడం జరిగింది. ఎవరు గెలుపొందారు సార్ అంటే నోవాకో జోకోవిచ్ అనే వ్యక్తి గెలుపొందడం జరిగింది. ఏ టైటిల్లో? సిన్సాటి ఓపెన్ టైటిల్లో. అయితే ఇతను అతిపెద్ద వయస్కుడు, అంటే అతిపెద్ద వయసులో సిన్సాటి ఓపెన్ టైటిల్ని గెలుపొందిన మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే నోవాకో జోకోవిచ్. ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాల ఏజ్లో ఈ టైటిల్ని గెలుపొందడం జరిగినది. అతిపెద్ద వయసులో సిన్సాటి ఓపెన్ టైటిల్ని గెలుపొందిన వ్యక్తి నోవాకో జోకోవిచ్. ఎవరిపైన గెలుపొందాడు సార్ అంటే ప్రపంచ నంబర్ 1 ఛాంపియన్ అయిన అల్కారాస్ పైన గెలుపొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదానన్న. భారతదేశానికి చెందిన కృష్ణేందు బోస్ దర్శకత్వం వహించిన బే ఆఫ్ బ్లడ్ అనే ఒక చిత్రాన్ని ఢాకాలో ప్రదర్శించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న, ఎందుకంటే ఇది మనకి ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. 1971లో వార్ ఆఫ్ లిబరేషన్ సమయంలో బంగ్లాదేశ్లో జరిగిన మారణ కాండాల పైన ఒక చిత్రంని, ఒక డాక్యుమెంటరీ మూవీని తీసుకొచ్చారు. ఆ మూవీ పేరు ఏంటి సార్ అంటే బే ఆఫ్ బ్లడ్ అనే దాన్ని తీసుకొచ్చారు. బ్లడ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ చిత్రాన్ని ఈరోజు ఎప్పుడు మనకి ఆగస్టు 22వ తారీఖున ఢాకాలో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది. ఢాకాలోని లిబరేషన్ వార్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శించడం జరిగినది మనకి. ఓకే, దీని సందర్భంగా మనకి బంగ్లాదేశ్ జాతిపితగా భావించబడే బాగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ 48వ వర్ధంతి సందర్భంగా ఈ లిబరేషన్ వార్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శించారు. డైరెక్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా పడుతుందంటే ఇటీవల 1971 వార్ ఆఫ్ లిబరేషన్ సమయంలో జరిగిన బంగ్లాదేశ్లో జరిగిన మారణ హోమకాండం పైన ఇటీవల డాక్యుమెంటరీ మూవీ తీశారు. ఆ మూవీ నేమ్ ఏంటి? ఓకే, బే ఆఫ్ బ్లడ్ లేదా బే ఆఫ్ బ్లడ్ అనేది ఏ దేశ మారణ కండ పైన తీసిన డాక్యుమెంటరీ చిత్రం? ఏది మనకి బంగ్లాదేశ్. ఇలాంటి క్వశ్చన్ అనేది రైజింగ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 48వ వర్ధంతి సందర్భంగా ఎవరిది? బాగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్. ఇతను బంగ్లాదేశ్ యొక్క జాతిపితగా చెప్పవచ్చు మనకి. ఇటీవల చూడండి బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య కొన్ని రకాల సంబంధాలు ఇచ్చేశారు. దాంట్లో భాగంగా ఇటీవల భారత ప్రధాన
మంత్రి అయిన మోదీ అండ్ బంగ్లాదేశ్ ప్రధాని అయిన ఓకేనా షేక్ హసీనా గారు ఇద్దరు కలిసి ఏం చేశారు సార్ అంటే రెండు దేశాల మధ్య డీజిల్ పైప్ లైన్ని ప్రారంభించడం జరిగినది. ఇది కూడా రాసుకోండి. ఇటీవల బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం లేదా విమోచన దేశ వేడుకల్లో భారతదేశం నుంచి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా పాల్గొనడం జరిగినది. అంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఇక్కడ హాజరవ్వడం జరిగినది. ఓకే, కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని చూడండి నాన్న. నెక్స్ట్ చూసుకుంటే పోలాండ్లోని చోర్జోవోలో 16వ IOAAలో భారతదేశం 2వ ర్యాంక్ సాధించడం జరిగింది. దానికి సంబంధించి ఒక డేటా చూద్దాం నాన్న. ఓకే, 4 బంగారు 1 రజత పథకాలతో ఆగస్టు 10 నుండి 20వ తేదీ వరకు ఈ యొక్క పోలాండ్లో జరిగిన 16వ అంతర్జాతీయ ఒలింపియాడ్ అండ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోజిక్స్ లో భాగంగా భారతదేశం 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఎన్ని పథకాలు సార్ అంటే 4 గోల్డ్ మెడల్ అండ్ 1 సిల్వర్ మెడల్ సాధించడం జరిగినది. ఏ దాంట్లో భాగంగా 16th IOAAలో భాగంగా. ఓకే, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో భాగంగా. ఓకే, యునైటెడ్ కింగ్డమ్ అనేది 5 స్వర్ణ పతాకాలతో 5 గోల్డ్ మెడల్తో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. యూకే అనేది దీంట్లో ఎన్నో స్థానంలో ఉంది? ఫస్ట్ ప్లేస్లో 5 గోల్డ్ మెడల్. ఇండియాకి 4 గోల్డ్ మెడల్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. నేపాల్ అధ్యక్షుడు మనకి ఎవరు సార్ అంటే నేపాల్ అధ్యక్షుడు చాలా ఇటీవల ఎన్నికయ్యాడు చూడండి. నేపాల్ అధ్యక్షుడుగా మనకి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు చూద్దాం ఒకసారి. నేపాల్ అధ్యక్షుడుగా మనకి చూసుకుంటే రామచంద్ర పౌడల్ అనే వ్యక్తి ఇటీవల ఎన్నికయ్యారు. ఇతను ఏం చేశాడు సార్ అంటే ఈ నేపాల్ అత్యున్నతమైన ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరిగింది. ఎవరు సార్ అంటే మనకి బిశ్వోవంబర్ ప్రసాద్ శ్రేష్ఠ్. ఎవరు సార్ అంటే బిశ్వోవంబర్ ప్రసాద్ శ్రేష్ఠ్ను ఈ యొక్క నేపాల్ యొక్క తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఈ యొక్క నేపాల్ అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి రామచంద్ర పౌడల్ నియమించడం జరిగినది. ఇతను 14 నెలల పాటు ఈ యొక్క న్యాయ వ్యవస్థలో ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, ఇతన్ని ఏకగ్రీవంగా ఇది ఇచ్చేయడం జరిగింది. కాడికి జాగ్రత్త చూడండి అన్న. నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు అంటే బిశ్వోవంబర్ ప్రసాద్ శ్రేష్ఠ్. ఎవరు నియమించారు సార్ అంటే రాష్ట్రపతి లేదా అధ్యక్షుడు అంటే నేపాల్ రాష్ట్రపతి లేదా అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ అనే వ్యక్తి నియమించారు. అదే మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరున్నారు నాన్న ప్రజెంట్? DY చంద్రచూడ్ గారు మనకి ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఇతర న్యాయమూర్తులను సిఫార్సు చేసేది కొలిజియం సిఫార్సు చేస్తుంది. ఓకే, మన భారతదేశంలో కొలిజియం న్యాయమూర్తులను ఇతర న్యాయమూర్తులను ఈ యొక్క సిఫార్సు చేస్తే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త, ఇక్కడ నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అయినది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. చాలా జాగ్రత్త నాన్న. ఓకే, FDA అంటే మనకి US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్. ఓకే, 21/2023న గర్భిణీ స్త్రీలకు ఇచ్చే ఒక టీకాను తయారు చేయడం జరిగింది. ఏంటి సార్ అంటే రెస్పిరేటరీ సిన్సిటైల్ వైరస్. దీన్ని ఏమంటాం సార్ అంటే RVS అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్ అంటే వ్యాక్సిన్ పేరు RVS. అంటే కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు ఆ బిడ్డకి ఎలాంటి
ఎలాంటి వ్యాధులు రాకుండా ఆర్వీఎస్ అనే ఒక వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. అందుకే నవజాత శిశువులను రక్షించే మొదటి టీకాను ఈ యొక్క ఆమోదించడం జరిగింది. దీన్ని ఎవరు సార్? యుఎస్ఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ రూపొందించడం జరిగినది. దీని పేరు రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అంటాం. దాన్ని ఏమంటాం అంటే ఆర్వీఎస్. అంటే ఈ టీకా అనేది గర్భం దాల్చిన తల్లులకు ఇవ్వబడుతుంది. మొదటి 6 నెలలు ఈ గర్భంలో పెరుగుతున్న శిశుడికి రక్షణగా ఇది ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నది ఆర్వీఎస్. ఓకే, ఆర్వీఎస్ లేదా ఆర్ఎస్వి అని కూడా పిలవచ్చు. ఓకే, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్. ఓకే, కొంచెం జాగ్రత్త. ఇక్కడ నుంచి ఇటీవల గర్భంలో పెరుగుతున్న బిడ్డకి రక్షణగా ఇటీవల ఏ దేశం టీకాను తయారు చేసిందంటే యుఎస్ఏ. అది ఎవరు తయారు చేస్తారు సార్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్. ఓకే, ఎప్పుడు ఇస్తారు సార్ అంటే గర్భం దాల్చిన మొదటి నుంచి 6 నెలల లోపల ఈ యొక్క నవజాత శిశువు గర్భంలో పెరుగుతున్న శిశువుకు రక్షణగా ఇవ్వడం జరిగినది మనకి. ఓకే, ఇది మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ సీఎం మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఇద్దరు కలిసి ఒక విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకే, కాబట్టి చూద్దాం ఒకసారి. మనకి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పౌర విమానయాన శాఖ మంత్రి, ఉక్కు శాఖ మంత్రి అయిన జ్యోతిరాదిత్య సింధియా ఆగస్టు 21న మనకి మధ్యప్రదేశ్లోని ధాతియా విమానాశ్రయానికి, ఏ విమానాశ్రయం సార్? ధాతియా విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి మొత్తం 50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీన్ని ఫిబ్రవరి 2024 నాటికి దీన్ని పని పూర్తి చేసి ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ దాంట్లో? ఉడాన్ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. డైరెక్ట్ క్వశ్చన్. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం మరియు జ్యోతిరాదిత్య సింధియా ఏ విమానాశ్రయం శంకుస్థాపన చేశారు సార్ అంటే ధాతియా విమానాశ్రయం. 50 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి పరుస్తున్నారు. ఎప్పటికి పూర్తవుతుంది? ఫిబ్రవరి 2024. ఏ పథకంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు సార్ అంటే ఉడాన్ అంటే మనకి మధ్య మరియు పేద కుటుంబాలకి విమానం ఎక్కాలనే ఉంటుంది కదా, వాళ్ళను ఎక్కాలనే ఉద్దేశంతో తయారు చేసిన వన్ ఆఫ్ ద స్కీమ్ అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా విమానం ఎక్కాలి అంటే ఈ పథకం ద్వారా వాళ్ళకి కేవలం 1500 నుంచి 2000 రూపాయల లోపల వాళ్ళు విమానంలో ప్రయాణించే విధంగా రూపొందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదా నాన్న. ఏంటి సార్ అంటే మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్లో భాగంగా ఇటీవల మనకి కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. జాతీయ విద్యా విధానం 2020ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈ జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేసిన రాష్ట్రం ఏది సార్ అంటే కర్ణాటక రాష్ట్రం. ఏ రాష్ట్రం రద్దు చేసింది సార్ జాతీయ విద్యా విధానాన్ని? కర్ణాటక రాష్ట్రం రద్దు చేసి ఓకే కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన సీఎం డికే శివకుమార్ డిప్యూటీ సీఎం అయిన డికే శివకుమార్ ఒక కొత్త విద్యా విధానాన్ని ప్రకటించడం జరిగింది. అంటే కర్ణాటక విద్యా విధానాన్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కొత్త విద్యా విధానానికి కొత్త విద్యా విధానం పైన పని చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2020లో జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే దానిని రద్దు చేసిన రాష్ట్రం ఏది ఇస్తారంటే కర్ణాటక. దీనికి సంబంధించి కర్ణాటక కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి దానిపైన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. దాంతోపాటు చూడండి, ఇటీవల కర్ణాటకలో ఎలక్షన్ జరిగితే మనకి కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఆ కాంగ్రెస్ పార్టీ ఈ కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టడం, డికే శివకుమార్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టడం, దాంతోపాటు ఈ మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని అండ్ 200 యూనిట్ల వరకు
ఫ్రీగా వినియోగించుకునే విధంగా అండ్ ప్రతి గృహిణికి 2,000 రూపాయలు ఈ యొక్క పెన్షన్ పథకము అండ్ దాంతోపాటు నిరుద్యోగ యువతులకు ఓకే ఈ యొక్క నిరుద్యోగ భృతిని చెల్లించే విధంగా ఇలాంటి స్కీమ్లు కూడా తీసుకొచ్చారు. దాన్ని లింకప్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేయబోతున్నారు సార్ అంటే ఒక మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సార్ అంటే అయోధ్య. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? అయోధ్యలో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే భారతీయ దేవాలయాల నిర్మాణం, వారసత్వము మరియు శాస్త్రీయ అంశాలను ప్రదర్శించడం కోసం. అంటే ఈ మ్యూజియంలో ఏముంటాయి సార్ అంటే భారతీయ దేవాలయాల నిర్మాణం ఎలా నిర్మాణం చేయబడతారు అండ్ వారసత్వము అండ్ మరియు శాస్త్రీయ అంశాలను ఈ యొక్క మ్యూజియంలో పొందపరిచే విధంగా అయోధ్యలో నిర్మాణం చేపట్టే విధంగా దీన్ని రూపొందించారు. ఏ రాష్ట్రం సార్ అంటే ఉత్తరప్రదేశ్లో ఇచ్చేయడం జరిగింది. ఈ మ్యూజియం దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయ యొక్క అద్భుతమైన చరిత్రను ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఈ మ్యూజియంలో భారతదేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాల యొక్క చరిత్రను తెలియజేస్తుంది మరియు సనాతన మరియు సంపూర్ణ సంస్కృతిని ప్రదర్శించే విధంగా దీన్ని ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ మ్యూజియం అనేది 5 ఎకరాలలో 12 గ్యాలరీలుగా విభజించబడినది. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇటీవల మ్యూజియంకి సంబంధించి మనం చాలా చెప్తూ ఉన్నాం. ఇటీవల మనకి అతిపెద్ద బొమ్మల మ్యూజియం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్లో బొమ్మల మ్యూజియం ఏర్పాటు అండ్ అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం విశాఖపట్నం, ఇవన్నీ కూడా చేసాం. దాంట్లో ఆ మ్యూజియంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఏది మనకి అయోధ్యలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకు సార్ అంటే హిందూ దేవాలయాల నిర్మాణ అండ్ వాటి వ్యవహార శైలి చరిత్రను ప్రదర్శించే విధంగా రూపొందించారు. ఇది ఎన్ని ఎకరాలు అంటే 5 ఎకరాలలో ఏర్పాటు చేయబోతున్నారు. 12 గ్యాలరీలుగా దీన్ని విభజించడం జరిగినది. ఓకే, లింకప్ చేసి రాసుకోండి. ఓకే, దాని తర్వాత మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఇది ఎన్రోల్మెంట్లో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఒడిస్సాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న కుల్దీహా వన్యప్రాణుల అభయారణ్యం గురించి తీవ్రమైన సమస్యలను సంబంధించి పరిష్కారాన్ని ఇచ్చేయడం జరిగింది. అంటే ఏంటి సార్ అంటే ఈ అభయారణ్యంలో ఎవరో అక్రమంగా మైనింగ్ చేశారు, దానిపైన ఎవరో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కుల్దీహా వన్యప్రాణుల అభయారణ్యం తీవ్రమైన సమస్యల సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసింది సార్ అంటే సమస్యను పరిష్కరించడం జరిగింది. అయితే ఇటీవల డైరెక్ట్ క్వశ్చన్ ఏం చేస్తారు సార్ అంటే ఇటీవల ఏ వన్యప్రాణి అభయారణ్యంలో ఏం జరిగింది మనకి ఈ యొక్క మైనింగ్ జరుగుతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సిఫార్సు చేయడం జరిగింది సార్ అంటే ఒడిస్సాలో ఉన్న కుల్దీహా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఓకే, ఇది మనకి ఎక్కడుంది సార్ అంటే ఒడిస్సాలోని సిమ్లీపాల్ హోద్గర్ కులిహి కన్జర్వేషన్ రిజర్వులు అనే ప్రదేశానికి సమీపంలో ఉండడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో భాగంగా ఇది రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశానికి సంబంధించి వన్యప్రాణుల సంరక్షణ చట్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 1973 వన్యప్రాణి ప్రాజెక్ట్ టైగర్, 1972 ఏది సార్ అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంటా, 1975 ప్రాజెక్ట్ క్రొకడైల్. ఓకే, ప్రాజెక్ట్ క్రొకడైల్ ఇలాంటి ప్రాజెక్ట్ అండ్ డాల్ఫిన్, ప్రాజెక్ట్ లయన్ అండ్ ప్రాజెక్ట్ వల్చర్ అండ్ ప్రాజెక్ట్ రైనోసర్ ఇలాంటి వాటిని చాలా చేసింది. వాటిని అన్ని కూడా లింకప్ చేసుకొని చదవండి. ఎందుకంటే మనకి ఎన్రోల్మెంట్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్ పడతాయి. ఇటీవల ఎన్రోల్మెంట్లో భాగంగా మనకి కుల్దీహా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రం చెందినది సార్ అంటే ఒడిస్సా రాష్ట్రం. కొంచెం లింకప్ చేసి చదవండి. నెక్స్ట్ మనకు చూసుకుంటే కేరళ రాష్ట్రంలో ముఖ్యమైన వన్ ఆఫ్ ద ఫెస్టివల్ మనకి చాలాసార్లు మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్లో భాగంగా కూడా పడింది. ఈ కేరళ రాష్ట్రంలో ఆగస్టు 20వ తారీఖు నుండి ఆగస్టు 30వ తారీఖు వరకు కేరళ రాష్ట్రంలో 10 రోజుల పాటు 10 డేస్ పాటు జరిగే వన్ ఆఫ్ ద పండుగ ఏది సార్ అంటే ఏది సార్ ఓనం పండుగ అనేది జరగడం జరుగుతుంది మనకి. అంటే రాజు మహాబలి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థం ఇచ్చేయడం జరుగుతుంది మలయాళీ క్యాలెండర్ ప్రకారం. ఓకే, మలయాళీ క్యాలెండర్ ప్రకారం దీన్ని చేయడం జరిగినది మనకి ఈ దిన. ఓకే,
దాని తర్వాత మనకి చూడండి, మనకి ఏది ఇస్తారంటే రాజు మహాబలి లేదా మహాబలి రాజు అంటాం. మహాబలి రాజు అంటాం. అతని జ్ఞాపకార్థం ఇచ్చేయడం జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు జరిగే వేడుకల్లో మనకి తిరువోణం లేదా తిరువోణం వేడుకలు అని కూడా పిలుస్తారు, లేదా మహేలి అని కూడా పిలుస్తారు. డైరెక్ట్ గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓణం పండుగ ఏ రాష్ట్రంలో జరుపుతారు అంటే కేరళ రాష్ట్రం. ఇది ఎప్పుడు కూడా ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నా. ఓకే, మనకి లాస్ట్ స్టేజ్లో ఉన్న మన కరెంట్ అఫైర్లో భాగంగా కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ 9వ ఇండియా రిలీజియన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది సార్ అంటే ఉదయ్పూర్. ఎక్కడ జరిగింది సార్? ఉదయ్పూర్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సదస్సులు సమావేశాల్లో భాగంగా అడగడం ఛాన్సెస్ ఉంది. ఏంటి సార్ అంటే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ యొక్క 9వ ఇండియన్ రీజియన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది సార్ అంటే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరగడం జరిగింది. దీన్ని ఎవరు చేతుల మీదుగా ప్రారంభించారు సార్ అంటే మనకు లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు దీన్ని ప్రారంభించడం జరిగినది. మనకి ఇతను అయితే ఇతను ఒక థీమ్ని కూడా రూపొందించడం జరిగినది. డిజిటల్ యుగంలో ప్రజాస్వామ్యం మరియు ప్రభావవంతమైన పాలన పెంపొందించడం. దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే ఈ 9వ ఎడిషన్ ఇండియన్ రీజియన్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటి సార్ అంటే డిజిటల్ యుగంలో ప్రజాస్వామ్యం మరియు ప్రభావవంతమైన పాలనను పెంపొందించడం అనే దాంతో దీన్ని ప్రారంభించారు. ఓకే, ఎక్కడ జరిగింది సార్? ఉదయ్పూర్. ఉదయ్పూర్ అంటే మనకి సరస్సుల నగరంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్? సరస్సుల నగరం అనే పేరుతో ఉదయ్పూర్ని పిలవడం జరుగుతుంది. ఓకే, సరస్సుల రాష్ట్రం ఏది సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పిలుస్తారు. నదుల రాష్ట్రం అని ఏదాన్ని పిలుస్తారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ని పిలుస్తారు. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. ఇటీవల కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ యొక్క 9వ ఎడిషన్ లేదా 9వ ఇండియన్ రిలీజియన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే ఉదయ్పూర్. ఓకే, చాలా జాగ్రత్త ఇక్కడ నుంచి మనకి ఇది నాన్న. దాని తర్వాత చూసుకుంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బోర్డులో నలుగురు వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. ఓకే, నలుగురు వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించడం జరిగినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ సెంట్రల్ బోర్డులో నలుగురు వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించింది. ఒకరు కేతన్ శివని వికామేస్, మృగాంజ్ మధుకర్ పరాంజెపే అండ్ 3వ వ్యక్తి రాజేష్ కుమార్ దుబే, 4వ వ్యక్తి ధర్మేంద్ర సింగ్ షెకావత్. ఇటీవల ఎస్బీఐ ఎంతమంది డైరెక్టర్లను బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బోర్డులో నియమించింది సార్ అంటే 4. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు వీళ్ళు 2023 జూన్ నుంచి 2026 జూన్ వరకు 3 సంవత్సరాల కాలానికి నియమించబడ్డారు. 3 సంవత్సరాల కాలానికి వీళ్ళు నియమించడం జరిగింది. అయితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అంటే 1955లో స్థాపించబడడం జరిగినది. అయితే ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు సార్ అంటే దినేష్ కుమార్ ఖారా. చాలా చాలా ఇంపార్టెంట్. దినేష్ కుమార్ ఖారా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే ముంబైలో ఉండడం జరుగుతుంది. అయితే దీని యొక్క ట్యాగ్ లైన్ ప్రతి భారతీయుడి బ్యాంకర్గా ట్యాగ్ లైన్. ఓకే, ఎవ్రీ ఇండియన్ బ్యాంకర్గా ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదానన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే వాటర్ వీక్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వాటర్ వీక్ అనేది ఆగస్ట్ నెలలో 20 నుంచి 24 వరకు మనకి వాటర్ వీక్ అనే దాన్ని నిర్వహిస్తారు. దీన్ని వాటర్ ఫ్రంట్ కాంగ్రెస్ సెంటర్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ సమిట్. ఈ వాటర్ వీక్ అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి ఆగస్ట్ నెలలో నిర్వహిస్తారు. ఆగస్ట్ నెల 20 నుంచి 24 వరకు వాటర్ వీక్ అనేది జరగడం జరిగింది. ఇది వాటర్ ఫ్రంట్ కాంగ్రెస్ సెంటర్లో జరగడం జరిగినది మనకి. అయితే దీన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాం సార్ అంటే 1991 నుంచి ఈ వాటర్ వీక్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ వాటర్ వీక్ థీమ్ ఏంటి సార్ అంటే సీడ్స్ ఆఫ్ చేంజ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఫర్ ఏ వాటర్ వైజ్ వరల్డ్.
మళ్ళీ చెప్తున్నా, సీడ్స్ ఆఫ్ చేంజ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఫర్ ఏ వాటర్ వైజ్ వరల్డ్ అనే థీమ్తో ఈ యొక్క 2023లో వాటర్ వీక్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే గతంలో మనకి ఈ థీమ్లను కూడా రూపొందించారు. ఏంటి సార్ అంటే మనకి 1992లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వాటర్ అండ్ ఆరోగ్యం కోసం వాటర్ 1993, ఆహారం కోసం వాటర్ 1994, నగరాల కోసం నీరు 1995, శాంతి కోసం నీరు 1996 అండ్ వాటర్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ 1997, 21వ శతాబ్దానికి నీరు 1998, మారుతున్న ప్రపంచం కోసం నీరు 1999 అండ్ నీరు అందరికీ వనరు 2000 సంవత్సరం థీమ్ అండ్ ఈ యొక్క నీరు ఏ వేటర్ ఆఫ్ చాయిస్ 2001. ఇలాంటివి అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అయితే 2021లో దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే వాటర్ బిల్డింగ్ బ్యాక్ వాటర్. ఓకే, వాటర్ బిల్డింగ్ బ్యాక్ బెటర్ అనే థీమ్తో దీన్ని రూపొందించారు. కాబట్టి ఈ 2023 థీమ్ని గుర్తుపెట్టుకోండి. వల్ల కూడా వన్ ఆఫ్ ద ఇచ్చేసాం. ఎవరైనా రాసుకుంటే జూమ్ చేసి రాసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండ్ లాస్ట్ కరెంట్ అఫైర్ నాన్న మనకి ఏంటి సార్ అంటే మనకి వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఉంది కదా మనకి, ఏంటి సార్ అంటే UIDAI అనే దీని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక పార్ట్ టైం చైర్పర్సన్గా నీలకంఠ్, ఎవరు సార్? నీలకంఠ్ మిశ్రా అనే వ్యక్తిని నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. UDUI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక పార్ట్ టైం యొక్క చైర్మన్ ఎవరు సార్ అంటే నీలకంఠ్ లేదా నీలకంఠ్ మిశ్రా. ఓకే, కొంచెం జాగ్రత్త. ఇది మనకి ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. మన వాళ్ళు చాలామంది కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఏంటి సార్ అంటే మంత్లీ కరెంట్ అఫైర్ చేయండి సార్ అని. మంత్లీ కరెంట్ అఫైర్ కూడా ఈ యొక్క నెల చివరిలో చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవుతున్నారు, డైలీ కూడా నోట్స్ రాసుకున్నాను. ఇది మనం ప్రతిరోజు కూడా నీట్గా రాసుకుంటే మనకి ఎలాంటి క్వశ్చన్ పడినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఎవరైనా జాబ్ రావాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్ పైన ఆధారపడాల్సి వస్తుంది. ఓకే, చాలామంది కొన్ని మాత్రమే చెప్తారు. మేము మాత్రం అన్ని రకాల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, చాలా రకాలు ఉంటాయి కానీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ తీసుకొచ్చి మీకు చెప్తున్నాం. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటివి అయితే టార్గెట్ చేస్తున్నారో అలాంటి కరెంట్ అఫైర్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీట్గా రాసుకోండి. దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్ అనేది కూడా నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ స్పోర్ట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కరెంట్ అఫైర్ డివైడ్ చేసి కూడా చెబుతాం. ఓకే, ప్రతిరోజు కూడా నోట్స్ నీట్గా రాసుకుంటే ఆ రోజు చెప్పినప్పుడు మీకు మొత్తం కూడా రివిజన్ అవుతుంది. ఏవైనా అదనంగా మనము అక్కడ చేర్చాలన్నా కానీ జీకేతో సహా ఇంకా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆర్ఎస్ అకాడమీ, కర్నూల్, ఓకే, సాయి వసంత కాంప్లెక్స్, బిర్లా కాంపౌండ్, మీ స్వామి సార్. జై హింద్.